నేస్తమా ఇంతలో వెళ్ళిపోకుమా వెంట వచ్చే నేస్తమా తొందరగా నన్నే పెంచేసి నువ్వే మోచిన పోకుమా ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరి మూవలవుదా ఏటలు వేగమా బాటలో రాగమా మంచి చల్లకైన పిల్లండి డాన్స్ నేర్పించకూడదు అదొకటే తక్కువ భలేవారే ఇలాగే ఉంటే మా బామ్మర్తి గారి అమ్మాయికి నాట్యం నేర్పించి తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత సంపాదించో తెలుసా నీకు ఎంత రూపాయి రూపాయే దిగి దిగితా నమస్కారం అండి నా పేరు వెంకటరామయ్య చౌదరి మా అమ్మాయి సావిత్రి ఇది మా అమ్మాయి సావిత్రి మా అమ్మాయికి నాట్యం అంటే పిచ్చి నాకేం లేదు అందరి ముందు నా పరువు తీసింది ఏ హరికథలు చెప్పుకునే వాడికి పుట్టింది కదా ఆ మాత్రం చేయలేదా నా వల్ల ఎందుకు కాదు హరికథలు చెప్పాయంటే నేను చేసి చూపిస్తా నాట్యం మీద ఇష్టంతో కాదు తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట సావిత్రి. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణకణం వెండి తెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం. ఆ అమ్మాయిని చూడండి, ఆ ఎర్రవని అమ్మాయి. ఇంత దూరం నుంచి కూడా చక్కగా అభినయాలు కనపడుతున్నాయి. మీ హీరోయిన్ సావిత్రి. నమస్కారం అండి. అవన్నీ వద్దు. హీరో నాగేశ్వరరావు వచ్చాడా? వస్తారులేమో, రాకెక్కడ పోతారు. ముందు నువ్వు సీన్ విను. నువ్వు నీ స్నేహితురాలతో కలిసి కారులో వస్తూ ఉంటావు. అప్పుడు ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో హీరో నాగేశ్వరరావా? ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నదనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నది. ఏది ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నదనుకున్నావా, తొలుగు తొలుగు. గుడ్ గుడ్. నీ పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ಎಲ್ಲ నాటెదిందు దివాగ భోజనంబు దింతైన వంటకంబు ఇయాల వారి దిందు ఓహో నాకే ముందు. ఏమండి పింగళి గారు, 100 రోజులు ఆడే పాటలు రాయబట్టి 100 ఏళ్ల పాటు పాడుకునేలా రాశారుగా. మా రాత బాగున్నది, మీ తీత బహు బాగున్నది. నీ రాత వారి తీతతో పాటు నా చేత కూడా బాగున్నారుగా. భలే చెప్పారు బాబాయ్ గారు. నవ్వింది చాలే అమ్మాయి, ఇప్పుడు నువ్వు మాయా శశిరేఖ. రంగారావులో ఎలా చేస్తావో చూద్దాంగా. నా పెళ్ళి అంట, ఓహ నా పెళ్ళి అంట, ఆహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్.
వీరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట వీరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట హబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో నా పెళ్లి అంట ఓహ నా పెళ్లి అంట నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం 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 తాళి గట్టవచ్చునంట తాళి గట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట తాళి గట్టవచ్చునంట పాలని రమమమ్మ మగ తాళి గట్టవచ్చునంట పాప పద మమ్మ పగ గగ మరి గమ తాళి గట్టవచ్చునంట తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగ తిత తాళి కట్టవచ్చునంట తాళి కట్ట తాళి గట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట మేలి ముక్కు తాను చేసి తాగిలి మూనాలాడునంట కట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సావిత్రి నువ్వా రంగారావు అన్నట్టు యాక్ట్ చేసావు. బాబాయ్ గారు నేను బాగా చేశానా లేదని మీరే చెప్పాలి. నువ్వు నా వెనకుండి ఆట పట్టిస్తున్నావు అనుకున్నా, కానీ ముందుండి మాయాబజార్నే నడిపిస్తున్నావు. ఇంటికెళ్ళి దిష్టి దించుకోమా. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. మహానటి